హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రైని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు వేసుకొని 7-8 పచ్చిమిర్చి వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక 1/2 కేజీ దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా సన్నగా తరుగుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే పల్లీలు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయలు బాగా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మనకి దొండకాయలు ఇలా బాగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా 3 నిమిషాల తర్వాత మనకి ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకుందాం. ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా దొండకాయల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ రెసిపీని ట్రై చేయకపోతే డెఫినెట్గా రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇలా బాగా మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. దీంట్లో ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి ఇది సాంబార్లో కానీ రైస్లో కానీ అన్నంలో కానీ ఎలా తిన్నా కానీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.